మీరు మీ లైవ్ స్ట్రీమ్ని ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో ఉన్న 3 టిప్స్ని ఫాలో అయిపోండి. మీ లైవ్ స్ట్రీమ్ని ప్రొఫెషనల్గా మార్చేయండి. అరే రికార్డ్ చేయి ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. మీరు లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు సడన్గా గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ రీస్టార్ట్ చేయాలి. ఈ రీస్టార్ట్ చేయడం అంతా మీ లైవ్లో కనబడకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఒక పాజ్ సీన్ అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం లోపల కుప్పలుగా. బాయ్ గాయ్స్. నాకు అర్థం కాలేదు సార్. సారీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు థండర్ పాజ్ గేమింగ్ ఛానల్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఓబిఎస్లో వేరియస్ సీన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అవి ఎట్లా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్స్తో కూడా నేను చెప్తాను, మీకే అర్థమైపోతుంది ఎందుకు యాడ్ చేసుకోవాలో. ఫస్ట్ సీన్ ఏంటంటే స్ట్రీమ్ స్టార్టింగ్ సూన్. ఓకే, ఫస్ట్ ఈ స్ట్రీమ్ స్టార్టింగ్ సూన్ అని చెప్పి ఒక సీన్ అయితే యాడ్ చేద్దాం. ఇది ఎందుకు యాడ్ చేయాలి అంటే, ప్రపంచంలో ఎవరు ఆన్ టైంకి ఉండరు. అలాగే మా స్క్వాడ్లో ఒకడు ఉంటాడు. వాడేంటంటే మామ 7కి ఆడదాం రెడీగా ఉండు అంటాడు. వాడు వస్తాడా అంటే రాడు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అప్పుడప్పుడు హాఫ్ అన్ అవర్ కూడా లేట్ అయిపోతుంది. అలాగే మన స్ట్రీమ్ చూసేవాళ్ళు కూడా అంతే. నోటిఫికేషన్ రాగానే చూస్తారా అంటే చూడరు. సో ఇప్పుడు ఈ సీన్ అనేది యాడ్ చేశాక ఈ సీన్లో ఒక వీడియో అనేది అయితే యాడ్ చేయాలి. అది ఏ వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా ఎలా యాడ్ చేయాలో కూడా చూద్దాం. సో నేను పర్సనల్గా మీకు ఇలాంటి వీడియో అయితే క్రియేట్ చేసి ఇస్తాను ఒకటి. దానికి మీరు ఏం చేయాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే పింక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి ఇంకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇప్పుడైతే మనము ఇలాంటి వీడియో ఎలా చేయాలో చూద్దాం. సో మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను, canva.com అని చెప్పి. దానికైతే వెళ్ళండి. ఓకే, వెళ్ళగానే మీకు అక్కడ లాగిన్ ఐడి లేదా సైన్ అప్ అని అడుగుతుంది. మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకపోతే సైన్ అప్ అవ్వండి. అవ్వగానే మీకు ఒక సెర్చ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్లోని స్ట్రీమ్ స్టార్టింగ్ సూన్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చాలా టెంప్లెట్స్ అనేవి లోడ్ అవుతాయి. దానిలో ఏదో ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే, మీరు కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన నేమ్స్ అవన్నీ ఇచ్చుకోండి. నేను ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఇలాంటిది ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు షేర్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ డౌన్లోడ్ క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. అది ఓబిఎస్ స్టూడియోకి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మీరు స్ట్రీమ్ స్టార్టింగ్ సూన్ అని చెప్పి ఆ సీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ సోర్స్ అని ఉంటుంది. ఆ యాడ్ సోర్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియా సోర్స్ అని ఉంటుంది. ఆ మీడియా సోర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి. నేను ప్రస్తుతానికి అదే ఉంచేస్తున్నాను. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లోకల్ ఫైల్ అని చెప్పి ఉంటుంది, అది అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ అప్లోడ్ చేసుకోండి. ఓకే, అప్లోడ్ చేయగానే మీరు ఇక్కడ లూప్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ చేయండి. లూప్ అంటే మీకు అది వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే ప్లే చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే మీకు అది ఓబిఎస్ స్టూడియోకి అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము వీడియో అయితే యాడ్ చేసాము, దానికి మ్యూజిక్ యాడ్ చేయాలి కదా. దానికి మీరు ఏం చేయండి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి నో కాపీరైట్ సౌండ్స్, NCS సౌండ్స్ అని క్లిక్ చేయండి. మీకు చాలా సాంగ్స్ అయితే వస్తాయి. మీరు ఫస్ట్ వినండి కొన్ని సాంగ్స్. మీకు ఏది నచ్చితే అది MP3లో డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ అవ్వగానే ఈ OBS స్టూడియోకి మళ్ళీ రండి. సేమ్ OBS స్టూడియోకి వచ్చి ఇక్కడ యాడ్ సోర్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ మీడియా సోర్స్ అని క్లిక్ చేసి మీకు ఇక్కడ ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇచ్చుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసి ఇక్కడ లోకల్ ఫైల్ అని చెప్పి అది అప్లోడ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లూప్లో పెట్టండి. అది ఖచ్చితంగా లూప్ అయితే చెక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. అంతే, మీకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. సో మీరు మ్యూజిక్ అని చెప్పి అయితే కమెంట్ చేయండి గైస్. నేను మీకు టాప్ 5 సాంగ్స్ అయితే నాకు నచ్చినవి నేను రిప్లై ఇస్తాను, చాలా బాగుంటాయి. ఓకే, సో ఇప్పుడైతే స్ట్రీమ్ స్టార్టింగ్ సూన్ అనే సీన్ అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీరు యాక్చువల్ గేమ్ ప్లే స్క్రీన్ అనేది యాడ్ చేయండి.
ఓకే, మీరు గేమ్ ప్లే స్క్రీన్ అనేది ఎలా సెటప్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చేశాను ఓబిఎస్ ట్యూటోరియల్, అది ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఈ 2 సీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకో 2 సీన్స్ ఉన్నాయి, పాజ్ సీన్ అని చెప్పి, ఇంకొకటి స్ట్రీమ్ ఎండింగ్ సూన్ అని చెప్పి ఒక సీన్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకోండి. అది కూడా సేమ్ ప్రాసెస్, మీరు స్ట్రీమ్ స్టార్టింగ్ సూన్ ఎలా అయితే చేసామో సేమ్ అలానే పాజ్ ఇంకా ఎండ్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ సీన్స్ అయితే సెటప్ చేసుకున్నాం. ఇవి యాక్చువల్ స్ట్రీమ్లో ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు స్ట్రీమ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ మీరు స్టార్ట్ స్ట్రీమింగ్ అని క్లిక్ చేస్తారు కదా, ఎప్పుడైతే క్లిక్ చేశారో స్ట్రీమింగ్ సూన్ అనేది ఎనేబుల్ చేసి పెట్టండి సీన్. సో మీరు ఎప్పుడైతే మీ గేమ్ ప్లే ఆడియన్స్కి చూపించాలనుకుంటున్నారో అప్పుడు సీన్ అనేది గేమ్ ప్లేకి చేంజ్ చేయండి. ఓకే, మీకు ఎప్పుడైనా గేమ్ మధ్యలోని వాటర్ తాగాలనిపించినా, బాత్రూమ్కి వెళ్ళాలనిపించినా పాజ్ అనేది సీన్ అనేది క్లిక్ చేసి వెళ్ళండి. అప్పుడు ఏంటంటే పాజ్ స్క్రీన్ అనేది మీ ఆడియన్స్కి అయితే కనబడుతుంది. ఇప్పుడు స్ట్రీమ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎండ్ సీన్ అనేది కొద్దిసేపు ఉంచి స్ట్రీమ్ అయితే స్టాప్ చేయండి. ఇది ఓవరాల్ ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ సీన్స్ని. ఓకే, ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ టిప్ అనేది చూసాము, అదేంటంటే మన ఓబిఎస్ స్టూడియోలో సీన్స్ యాడ్ చేసుకోవడం. ఇప్పుడు సెకండ్ టిప్ అంటే నైట్ బాట్ అని ఒకటి ఉంటుంది మనకి. అదేం చేస్తుంది అంటే మన స్ట్రీమ్లోకి జాయిన్ అయ్యి మనం ఎప్పుడు స్ట్రీమ్ చేసినా అది చాట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా యూజర్ కొత్తగా జాయిన్ అయ్యి హాయ్ అని మెసేజ్ చేస్తే అది వాళ్ళకి రిప్లై ఇస్తుంది, హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి. అలాగే ఎవరైనా మీ గేమ్కి ఇన్ గేమ్ నేమ్ అడిగారు అనుకోని, మీరు ఆడుతున్న గేమ్లో ఆ ఇన్ గేమ్ నేమ్ అడిగినప్పుడు ఇది రిప్లై ఇస్తుంది. సో ఇలాగ చాలా యూజెస్ ఉంటాయి. మీరు గివ్ అవేస్ కూడా కండక్ట్ చేయొచ్చు ఈ నైట్ బాట్ యూజ్ చేసుకొని. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం నైట్ బాట్ అనేది లాగిన్ అవ్వాలి. అది ఎలా లాగిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను నైట్ బాట్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చాను, అది కాపీ చేసుకొని మీరు ఏదో ఒక బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే మీకు అక్కడ లాగిన్ అని చెప్పి కనబడుతుంది, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ తోటి అయితే లాగిన్ అవ్వండి. నేను ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్తో లాగిన్ అవుతాను, చూడండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేయాలి గైస్, జీమెయిల్ అని సెలెక్ట్ చేయకండి. సో మీరు లాగిన్ అవ్వగానే ఇవన్నీ అలౌ చేసేయాలి ఖచ్చితంగా. మీరు ఇక్కడ లాగిన్ అవ్వగానే మీకు ఇలా డాష్ బోర్డ్ అయితే కనబడుతుంది. ఇది అఫీషియల్ నైట్ బాట్ డాష్ బోర్డ్. సో మీరు ఫస్ట్ అయితే యూట్యూబ్ది మన వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కమ్యూనిటీ అని ఉంటుంది. ఓకే, ఈ కమ్యూనిటీలోని జస్ట్ మీరు నైట్ బాట్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి అంతే. నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తాను, మీకు కావాలంటే చూడండి. ఇక్కడ IGHT నైట్ బాట్. ఓకే, ఈ నైట్ బాట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే సేవ్ చేసుకోండి అంతే. నాది ఆల్రెడీ సెలెక్ట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అదేం సెలెక్ట్ చేయట్లేదు. ఓకే, ఇది సేవ్ అవ్వగానే మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ డాష్ బోర్డ్లోకి రండి. ఓకేనా, ఈ డాష్ బోర్డ్లోకి వచ్చి ఇప్పుడు ఇక్కడ మీకు నాది ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయి ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు జాయిన్ ఛానల్ అని కనబడుతుంది కదా, మీరు ఇక్కడ వైటీ స్టూడియోలో అది యాడ్ చేయగానే నైట్ బాట్ అనేది ఇక్కడ జాయిన్ ఛానల్ క్లిక్ చేయండి అంతే. ఇప్పుడు మీకు మీ యూట్యూబ్ ఛానల్కి యాక్సెస్ ఉంటుంది నైట్ బాట్కి. ఓకేనా, సో లైవ్ స్ట్రీమ్స్ జాయిన్ అయ్యి కమెంట్ చేయడానికి అనేది యాక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు మీరు పార్ట్ ఛానల్ అని క్లిక్ చేస్తే ఇంకా నైట్ బాట్ అనేది మీ స్ట్రీమ్స్ ఏది జాయిన్ అవ్వదు. సో ఇప్పుడు మనము మన వైటీ ఛానల్ అయితే దీనికి నైట్ బాట్కి యాక్సెస్ ఇచ్చాము స్ట్రీమ్స్ జాయిన్ అవ్వడానికి. నెక్స్ట్ ఏం చేయాలంటే కమాండ్స్ అనేవి యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలంటే మీకు ఇక్కడ కమాండ్స్ స్క్రీన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి కస్టమ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఆల్రెడీ ఒక కమాండ్ ఉంది. ఇదేంటంటే హాయ్ అని ఎవరైనా కమెంట్ చేస్తే ఈ నైట్ బాట్ అనేది ఈ మెసేజ్ అనేది పెడుతుంది వాళ్ళకి. సో మీరు ఇక్కడ ఇలాగ ఒక కొత్త కమాండ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ యాడ్ కమాండ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి కమాండ్ ఏంటి మీకు ఏమని టైప్ చేస్తే ఇది రిప్లై ఇవ్వాలని చెప్పుకోండి. నేను ఇక్కడ హలో అని పెడతాను. ఓకేనా, ఇక్కడ హలో అని ఎవరైనా నాకు కమెంట్ చేస్తే ఇక్కడ ఏముంటుందంటే మెసేజ్ వెల్కమ్ టు మై ఛానల్ అని పెడతాను శాంపుల్గా. వెల్కమ్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్ యూజర్ లెవెల్ ఎవ్రీ వన్ అది అందరికీ కనబడుతుంది. కూల్ డౌన్
5 సెకండ్స్. ఓకేనా, 5 సెకండ్సే ఉంచండి. ఓకే, ఇక్కడ నేను సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఈ కమాండ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఈ కూల్ డౌన్ అనేది నేను 5 సెకండ్స్ ఎందుకు ఉంచమంటున్నానంటే ఇది ఇంక్రీజ్ కూడా చేయండి, మీకు వచ్చే చాట్స్ బట్టి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా పదే పదే హాయ్ 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 అని కమెంట్ చేస్తున్నారు అనుకోండి మీ లైవ్ స్ట్రీమ్లోని, ఇది వెంటనే రిప్లై ఇవ్వాలి కదా. సో అలా వెంటనే రిప్లై ఇవ్వకుండా నేను ప్రతి 5 సెకండ్స్కి కూల్ డౌన్ అయితే ఇస్తున్నాను. 5 సెకండ్స్ తర్వాతే మళ్ళీ ఇది కమెంట్ అయితే చేస్తుంది. ఓకేనా, అలా ఇచ్చాను. నెక్స్ట్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు అది యాడ్ అయిపోతుంది. అంతే. ఇప్పుడు మీకు లైవ్ స్ట్రీమ్లోని ఎవరైనా హలో అని కమెంట్ చేస్తే నైట్ బాట్ వచ్చేసి ఇది ఇస్తుంది మీకు ఇలా, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి. ఇప్పుడు మీరు ఇది డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని క్లిక్ చేస్తే మీరు యాడ్ చేసింది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము కస్టమ్ కమాండ్ అయితే ఎలా యాడ్ చేయాలో చూసామంటే ఎవరైనా హాయ్ అని కమెంట్ చేస్తే ఈ మెసేజ్ రావాలి, లేకపోతే హలో అని కమెంట్ చేస్తే వేరే మెసేజ్ రావాలి అలాగా. సో ఇప్పుడు మనకి ఇంకో టైమర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదైతే చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ గైస్, వినండి. సో ఈ టైమర్స్ ఏంటంటే మీకు ప్రతి 7 మినిట్స్కి లేదా ప్రతి 10 మినిట్స్కి ఈ నైట్ బాట్ అనేది ఒక మెసేజ్ అయితే చేస్తుంది. సో మనం ఇలా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను ఇలా పెట్టుకున్నాను సబ్స్క్రైబ్ అలర్ట్ అని చెప్పి. ఇదేంటంటే ప్రతి 7 మినిట్స్కి ఇలా వస్తుంది మెసేజ్, వెల్కమ్ టు థండర్ పాజ్ గేమింగ్ ఛానల్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఇంకొకటి యాడ్ చేసుకున్నాను ఇన్ గేమ్ నేమ్ అని చెప్పి. ఇదేంటంటే ప్రతి 10 మినిట్స్కి ఇక్కడ 15 మినిట్స్కి ప్రతి 15 మినిట్స్కి మనకి మన గేమ్ ఐడి ఇస్తుంది. ఓకే, అలానే మీరు కొత్తది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేసి ఇక్కడ సోషల్ లింక్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఏమి ఇస్తానంటే లైక్ అని ఇస్తాను. ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. నేను మెసేజ్ ఏంటంటే ప్లీజ్ లైక్ అని ఇస్తాను, ప్లీజ్ లైక్. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇంటర్వెల్ నాకు ఇది ప్రతి 15 మినిట్స్కి రావాలి. ఇంకొకటి చాట్ లైన్స్ అనేవి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాట్ అనేది చాలా తక్కువ ఉన్నారు వ్యూవర్స్ చూస్తున్నారు, చాలా తక్కువ మంది చూస్తున్నారు, ఒకరో ఇద్దరో చూస్తున్నారు, వాళ్ళు కూడా చాట్ చేయట్లేదు ఎక్కువ. సో ప్రతి 15 మినిట్స్కి మీరు లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఇది అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఓన్లీ ఇది ఒక మెసేజే కనబడుతుంది మీకు. సో అలా కాకుండా మీరు చాట్ లైన్స్ అనేవి ఇలా ఇచ్చుకోవచ్చు. ఇదేంటంటే నాకు 2 మెసేజెస్ తర్వాత ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఈ మెసేజ్ పెట్టింది ప్లీజ్ లైక్ అని చెప్పి, దాని తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్కి మీకు టూ మెసేజెస్ ఉండాలి. దాని కింద 2 మెసేజెస్ ఉంటే తర్వాత ఇది పెడుతుంది. ఒకవేళ 2 మెసేజెస్ లేకపోతే ఇది స్కిప్ చేస్తుంది, పెట్టదు. అంతే. ఇది చాట్ లైన్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఊరికే స్పామ్ అయిపోకుండా ఉంటుంది. ప్లీజ్ లైక్ అని చెప్పి ఎవరు కమెంట్ చేయకపోతే. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. అంతే, సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. ఇది ఎలా డిలీట్ చేయాలని చెప్తే ఇది డిలీట్ అని ఉంది కదా, డిలీట్ అంతే, డిలీట్ అయిపోతుంది. సో అది గైస్ ఈరోజు వీడియో అయితే. మీరు వీడియో స్టార్టింగ్లో అదేంటి 3 టిప్స్ అన్నావు కదా, ఓన్లీ 2 ఇస్తున్నావు అనుకోకండి. నెక్స్ట్ ఒక టిప్ ఉంది, అదేంటంటే మీ గేమ్ ప్లేలో ఓవర్లేస్ యాడ్ చేయడము. అది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను దానికోసం సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక జస్ట్ 20 లైక్స్ వస్తే నేను ఓవర్లేది అయితే ఖచ్చితంగా చేస్తాను వీడియో. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను చేయడము. ఇది లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ వరకు షార్ట్ చేసి మీకు 3rd టిప్ ఏదైతే ఉందో ఓవర్లేస్ యాడ్ చేయడము, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో అది గైస్ ఈ వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.